హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో కూల్గా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా గిన్నెలోకి 1/2 లీటర్ పాలు తీసుకొని పాలు మరగనివ్వాలి. పాలు మరిగేలోపు మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాము. కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇది కలుపుకునే లోపు మనకి పాలు కూడా మరిగిపోతాయి. సో పాలనేవి మరిగినాక కొంచెం షుగర్, అది మీ టేస్ట్‌కి తగినంత వేసుకొని కలుపుకోవాలి. సో ఈ పంచదార అనేది కరిగేంత వరకు పాలు కలుపుకోవాలి. పంచదార అనేది వన్స్ కరిగినాక మనం ఇందాక కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసుకొని ఈ మిల్క్లో కలుపుకుందాము. ఈ మిల్క్ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినాక కొంచెం సేపు చల్లార్చుకొని మీకు నచ్చిన ఫ్రూట్స్, నేనైతే ఇక్కడ పపాయ, యాపిల్, బనానా, పొమోగ్రానేట్ తీసుకున్నాను. సో ఫ్రూట్స్ అనేవి కలుపుకున్నాక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఈ డెజర్ట్ చాలా బాగుంటుంది. ఈ డెజర్ట్ మనము సడన్గా మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఆర్ మీ పిల్లలు స్నాక్స్ చేయమని గొడవ చేసినప్పుడు 10 మినిట్స్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అండ్ మరిన్ని మంచి వంటల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రుచితో మీ ముందుంటాం.